భద్రాద్రి కొత్తగూడెం చర్ల మండలంలో మావోయిస్టు కరపత్రాలు కనిపించడంతో కలకలం రేగింది. మండల పరిధిలోని లక్ష్మీ కాలనీ పల్లె ప్రకృతి వనం ఏరియాలో మావోయిస్టు పోస్టర్లను స్థానికులు గమనించారు. మహిళలపై జరుగుతున్న రాజ్య హింసను నిరసిస్తూ అంతర్జాతీయ శ్రామిక మహిళా పోరాట దినాన్ని జరుపుకోవాలని కరపత్రాల ద్వారా పిలుపునిచ్చారు. ఆదివాసీ విప్లవ మహిళా సంఘం సిపిఐ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో కరపత్రాలు ముద్రించారు. మొత్తంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టుల కరపత్రాలు సంచలనంగా మారి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, కాంత్ పొందుపరిచిన అంశాలేంటి? బలరాం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లక్ష్మీ కాలనీ గ్రామంలో దాదాపు గ్రామ పంచాయతీ శివారులో పల్లె ప్రకృతి వనం ఏరియాలో మాత్రానికి 10-15 చోట్ల మావోయిస్టుల పేరుతోని దాదాపు ఆదివాసీ విప్లవ మహిళా సంఘం పేరుతో దాదాపు కరపత్రాలు సిపిఐ మావోయిస్టు పేరుతో తెలంగాణ కమిటీ పేరుతో మావోయిస్టు కరపత్రాలు వెలిసే కరపత్రాల కలకలం సృష్టిందని చెప్పవచ్చు. రేపు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలపై జరుగుతున్న అగాత్యాలు, దాడులపై, మహిళలకు రాజకీయాల్లో వాటా, దానిపై అన్నింటిపై మాత్రానికి కేవలం కట్టుకథలే అంటూ మాత్రం దాంట్లో పొందుపరిచిన సందర్భం అయితే కనపడుతుంది. దాంతోపాటు తెలంగాణలో అమలవుతున్న ఆ షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా కేవలం బోగస్ అంటూ మాత్రానికి ఒక పేరాలో కూడా వారు పేర్కొనడం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న ఆ నూతన దోపిడీ విధానాలు ఇవన్నీ మహిళల పేరుతో మహిళలకు మాత్రం రాజ్యాధికారం ఇచ్చే విధంగా 40% మహిళలు రాజకీయాల్లో పోటీ చేయాలంటూ మనం చెప్తున్నాయి. కానీ మాత్రం రాజకీయాల్లో వాళ్ళు ఎక్కడ మహిళలు పోటీ చేసినప్పటికీ మాత్రం వాళ్ళ భర్తలే శాసిస్తున్నారు, మొత్తం కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఉంటున్నాయి ఇవన్నీ అని చెప్తున్నారు. మహిళా అభివృద్ధి పేరుతో మాత్రం పాలక వర్గాలు విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో మాత్రం అవకాశాలు కల్పిస్తున్నామంటూ మాత్రం మహిళలకు ఊకదప్పుడు ఉపన్యాసాలు వేదికల మీద రాజకీయ నాయకులు చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా అమల్లో కావట్లేదని చెప్తున్నారు. కేవలం మాత్రం ఇవన్నిటిని మహిళలను మాత్రం ప్రోత్సహించే విధంగా ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నా. కానీ ఎక్కడా కూడా మహిళా సాధికారత ఎక్కడా లేదు అంటూ చెప్తున్నారు. దాదాపు వృద్ధాప్య మహిళలకు ఇచ్చే పెన్షన్లు, దాదాపు వృద్ధాప్య పెన్షన్లు, ఆసరా పెన్షన్లు, అంత్యోదయ, దాంతోపాటు ఆపద్బంధు పథకాలు లాంటివి అమలు చేస్తున్నప్పటికీ మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారు. మహిళలకు మాత్రానికి మహిళల సాధికారత వైపు ఎప్పుడూ సాధించట్లేదని చెప్పేసి మావోయిస్టు కరపత్రాల్లో మాత్రం పేర్కొన్న సందర్భం దగ్గర గతంలో దాదాపు 10 రోజుల క్రితం కూడా ఇదే సందర్భంలో చర్ల మండలంతో పాటు మనుగూరు మండల ఏరియాల్లో కూడా మావోయిస్టులు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, శ్రామిక మహిళా దినోత్సవం జరపాలంటూ మాత్రం కరపత్రాలు కూడా వెలిసిన సందర్భం అయితే కనపడుతుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్.